ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పద్మజ గారి ఇంటికి వచ్చామండి. గార్డెన్ చాలా బాగుంటుంది. ఇదైతే రాధా మనోహరం అండి. ఆ పైన తమలపాకు చూసారా ఎంత పైకి వెళ్ళిందో. మనం మిగతా గార్డెన్ అంతా లోపలికి వెళ్ళి చూద్దామండి. మొక్కల పెంపకంలో అభిరుచి ఉందనుకోండి, ఏ మొక్కనైనా అపురూపంగా పెంచుకుంటాం, అవునా? అలాగే పద్మజ గారి గార్డెన్లో కూడా మొక్కలన్నీ చాలా బాగున్నాయండి. అసలు ఏ మొక్కకి కూడా ఇది ఇలా బాగోలేదు అనడానికి కూడా లేదనమాట, అంత అందంగా ఉన్నాయి. ఇదైతే ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారటండి, హ్యాంగింగ్ పాట్ అనమాట. ఆకైతే పుదీనాలా ఉంది. ఇది ఎడీనియం అండి. ఎడీనియం అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎడీనియం స్పెషల్ అని చెప్పొచ్చండి పద్మజ గారి గార్డెన్లో. ఎంత బాగున్నాయంటే అసలు గులాబీలు, మందారాలు ఏమీ పనికిరావండి, అంత చక్కగా ఉన్నాయన్నమాట ఎడీనియమ్స్. చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్లో చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్ ఉంది, తర్వాత ఫిలోడెండ్రాన్ ఉంది. ఫిలోడెండ్రాన్లో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయండి. ఇదేమో క్యాక్టస్ అనమాట. క్యాక్టస్ కూడా భలే ఉంది కదా. ఇలా అండి, ఇదేమో జెట్ ప్లాంట్. జెట్ ప్లాంట్ను కూడా ఇండోర్ ప్లాంట్గా లోపల పెట్టారండి. ఇంట్లో కుండీ అయితే చాలా బాగుందండి. అయితే నేను అది వీడియో తీయటం మర్చిపోయాను, అందుకనే మీకు మాటల్లో చెప్తున్నాను అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే మొక్కలు ఫ్రెష్గా చక్కగా. చెప్తున్నా కదండి, క్రోటన్ మొక్కల్లో అయితే చాలా వరకు నాకు పేర్లు తెలీదు. ఇదైతే స్పైడర్ ప్లాంట్లోనే ఒక మోడల్ అండి. ఇది హ్యాంగింగ్ పాట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్రోటన్ కూడా చాలా అందంగా ఉంటుందండి, పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగుంటుందన్నమాట. ఇదో రకం అండి. చూసారా, ఎక్కువ ఆర్నమెంటల్ ప్లాంట్స్, క్రోటన్స్ ఉన్నాయండి, అంటే ఇంటి ముందరనమాట. ఇలా ఇవన్నీ చూసి నేను అనుకున్నానండి, అసలు గార్డెన్లో అన్నీ ఇవే ఉన్నాయా ఏంటి, మామూలు పూల మొక్కలు లేవా అని చెప్పని అనిపించింది. కానీ టెర్రస్ పైనకి వెళ్ళిన తర్వాత ఆ మొక్కలు చూస్తూ ఉంటే అప్పుడు తెలిసిందండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అనేది. ఇది కూడా ఫిలోడెండ్రాన్లో ఒక మోడల్ అనమాట అండి. ఇదో టైప్ అనమాట. ఇదైతే మనకు తెలుసు కదా, అగ్లోనిమా లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇందులో రెడ్గా ఉన్నదాన్ని ఇంటి ముందు ఇలా అరేంజ్ చేసుకున్నారండి, చక్కగా కుండీల్లో, చక్కగా గోడ మీద ఇట్లా పెట్టుకున్నారండి. చాలా బాగున్నాయి అన్నమాట ఈ మొక్కలన్నీ కూడా. తర్వాత ఇదేమో సెన్స్ ఏరియా అండి. ఇది ములక్కాడల్లాగా ఉంటుంది చూడడానికి, కానీ తర్వాత ఫ్లవర్స్ వచ్చాక మాత్రం చాలా అందంగా ఉంటుందండి. మనీ ప్లాంటు, తర్వాత ఇది ట్యాంగిల్ హార్టు, అలా అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయండి కింద. ఇక్కడైతే మొక్కలు సీసాలో పెట్టారండి, వాటర్లో గన్నేరు అలాంటి కొమ్మలు. అవి కూడా వాటర్లో పెడితే కొన్నాళ్ళకి వేర్లు వచ్చేస్తాయటండి చక్కగా. మనం ఇలాంటివన్నీ గార్డెనర్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేర్చుకునే చిట్కాలండి ఇవన్నీ కూడా. అందరికీ అన్నీ తెలియదు కదండి. ఇలాంటివి మనం చూస్తే ఆహా మనం కూడా చేయొచ్చు, మొక్కలు కొమ్మలతో పెడితే మొక్కలు రావు అనుకునే వాళ్ళకి ఇదో ఉదాహరణ అనమాట అండి. ఇలా కూడా మొక్కలు పెంచొచ్చా అని మనం నేర్చుకోవచ్చండి. ఇది కూడా అండి, ఒక మొక్కని చాలా మొక్కలు చేశారనమాట. ఇది కూడా ఒక వెరైటీ అండి. ఇందులో గ్రీన్ ఉంటుంది, ఈ కలర్ కూడా ఉంటుందన్నమాట. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇప్పుడు మన టెర్రస్ మీదకి వచ్చామండి. మందారు చూసారా, ఎల్లో కలర్ ముద్ద అనమాట. ఎంత బాగుందంటే చెట్టు చాలా బాగుంది. పైన కూడా ఒక పువ్వు ఉంది చూడండి, మొగ్గలతో చాలా బాగుందండి. ఇంతకీ మొక్కలకి పద్మజ గారు ఏమిస్తున్నారు అంటే, ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఓడబ్ల్యూడిసిలో కూరగాయలు నానబెట్టాటండి. ఇప్పుడు మనం తోమలపాకులు చూసాం కదా ఎంత లేతగా ఉన్నాయో, ఈ ఫ్లవర్స్ అండి గెలార్డీ అండి, భలే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా పువ్వులతోనే ఇవి విత్తనాలు అవుతాయి, ప్రాపగేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసారా, బిళ్ళగన్నేరు ఉంది కదా, ఇది హైబ్రిడ్దండి, పింక్ కలర్లో ఉంది. మధ్యలోంచి చూపిస్తున్నాను మీకు ఎడీనియము. అయితే అసలైన ఎడీనియమ్స్ ముందున్నాయండి, చూస్తే ఆశ్చర్యపోతారనమాట, అంత బాగున్నాయి. నేనైతే అసలు చాలా సంతోషించానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట ఇవన్నీ చూస్తే. చూడండి ఇది ఎంత బాగుందో చెట్టు, అసలు ఎంత చక్కగా ఉందో. కాడెక్స్ కూడా అలా ఉందండి చూసారా. ఇదొక కలర్ అండి, చూసారా, పింక్కి వైట్ బార్డర్ అండి. ఇప్పుడు మనం చూసిందేమో లైట్ కలరు. ఇదొక రకం ప్లాంట్ అండి, దీని పేరైతే నాకు తెలియదు. ఈ నిమ్మ చూసారా ఎంత బాగుందో. ఇది కమలా నిమ్మటండి, భలే వెరైటీ కదా, చాలా పుల్లగా ఉంటుందటండి. అసలు చెట్టు నిండా కాయలు ఉన్నాయి, చాలా బాగుంది, అంత బాగా కలర్ వచ్చింది, బాగుంటుంది అనమాట. ఇది యుఫోర్బియాలో ఒక రకం అండి, పింక్ కలర్ షేడ్లో ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి దేవగన్నేరండి, అసలు ఎంత బాగుందో చూడండి. దేవగన్నేరులో ఈ కలర్ చాలా బాగుంటుంది అనమాట. అందులో నాకు పింక్ కలర్ ఇష్టమేమో, ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇదైతే కలోంజీ అనమాట, ముద్ద ఎల్లో, తర్వాత పింక్, ఇలాంటి కలర్స్ ఇవన్నీ ముద్ద ఉన్నాయండి. ఇక్కడ కూడా గెలార్డియా ఉన్నాయి చూసారా, గెలార్డియాలో ర్యాక్ అనమాట. ఈ ఎండిపోయిన పువ్వు ఉంది చూసారా, అది వేస్తే మొక్కలు వస్తాయి అన్నారు. ఇది పింక్ చూడండి ఎంత బాగుందో కలోంజీ. అసలు పూస్తే అండి గుత్తులు గుత్తులుగా భలే ఉంటుందండి. కలోంజి మాత్రం చక్కగా ఆకుతో ప్రవర్ధనం చేయొచ్చు మనం దాన్ని. ఇదంతా గెలార్డీ అండి, ఆ పక్కనే బంతి ఉంది. ఇదైతే ట్యాంగిల్ హార్ట్ అండి, చూసారా కుండీ అంతా నిండిపోయిందనమాట ఈ ట్యాంగిల్ హార్ట్తో. ఇందులోనే బచ్చల తీగ ఉంది చూడండి, అగోండి బచ్చల విత్తనాలు కనిపిస్తున్నాయి కదా.
అవే విత్తనాలు అవుతాయండి బచ్చలి. చూసారా తీగ ఎంతవరకు వచ్చిందో. పద్మజ గారి గార్డెన్‌లో వంగలో చాలా వెరైటీ ఉన్నాయండి. ఇదిగోండి ఇదైతే మామూలు వంగ కదా! అది చూడండి ఇక్కడ కూడా కనిపిస్తోంది వంగ చెట్టు మీకు. చూడండి కాయలైతే భలే ఉన్నాయి. అంటే మామూలు వంగండి. ఇక్కడ మనం వాడుకునే వంగనమాట. ఈ వంకాయల్లోనే చాలా రకాలు ఉన్నాయండి గార్డెన్‌లో. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఆ పక్కనే తోటకూర ఉంది మీరు చూసారా? ఇదో రకం నిమ్మండి. ఇవి కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కిందకి వేలాడిపోతున్నాయి చూసారా? అయితేనండి మళ్ళు కట్టించారండి. ఈ మడుల్లోనే నిమ్మ, వంగ, టొమాటో ఇలాంటివన్నీ పెట్టారనమాట అండి. ఈ బత్తాయి కూడా ఉందండి ఇందులో మీకు చూపిస్తాను. ఇలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఈ మడుల్లో పెంచుతున్నారండి. ఇది స్వీట్ లెమన్ ప్లాంట్ అండి. మీకు పండు చూపిస్తానండి. అదిగోండి అది తొక్కతో తినేస్తాం కదా అదండి. బోల్డ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇది స్వీట్ లెమన్ అండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. కాపు అయితే చాలా బాగా కాసిందటండి. ఇది దానిమ్మ అండి. ప్రస్తుతం ఎందుకనో కాపు అయితే లేదు దానిమ్మ. ఇదిగోండి ఇది చామదుంపలండి ఇక్కడ పెట్టారనమాట. ఇవన్నీ మడుల్లోనేనండి. చామదుంప, టమాటా, ఇది జామ. అయితే అండి ఈ మొక్కలన్నీ ఎలా పెంచుతున్నారు అని అడిగితే ఇలా కూరగాయలు నీళ్ళల్లో కూరగాయలు అవి వేసి ఓడబ్ల్యూడిసి వేసి ఆ నానబెట్టి నీళ్లు మొక్కలకు పోస్తారటండి. అంటే ఫర్మెంట్ అయిన తర్వాత అందులో ఈ కూరగాయల తొక్కులన్నీ తీసుకొచ్చి కంపోస్ట్లో వేసేస్తారండి. అలా అనమాట. ఇక్కడ పందిరి కూడా చూసాం కదా, చిక్కుడు పందిరి అండి. మనం చూసింది చిక్కుడు పాదు అనమాట. చిక్కుడు పాదులో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా ఎడీనియం ఉంది, కనకాంబరం ఉంది. చూసారా ఇదో రకం కెలాడియం అండి. కెలాడియంలో ఇదో వెరైటీ అనమాట. ఇదైతే కాయిన్ మనీ ప్లాంట్ అంటారు, చైనీస్ మనీ ప్లాంట్ అంటారు అదండి. ఈ పూలు ఉన్న ఎర్ర పూలు ఉన్నదైతే నాకు తెలియదండి, పేరైతే నాకు తెలియదు. చూసారా ఇది కూడా కెలాడియంలో ఒక రకం అనమాట. చూసారా 3 రంగులు కనిపిస్తున్నాయి ఆకు మీద. మల్లి చెట్టు కూడా ఇప్పుడు మంచి టైం అండి దుయ్యడానికి. మళ్ళీ ఇప్పుడు మనం దూసేసాం అనుకోండి చక్కగా చిగురులు వేసుకుంటూ వస్తుంది. ఆకు దూసిన తర్వాత మనకు ఒక 4-5 రోజులు నీళ్లు పోయకుండా ఉంటే బాగా వస్తుంది. ఇక్కడ చూసారా పైప్ లాగా ఉంది చూసారా, ఆ పైప్లో ఈ మాసు రోజు పెట్టారండి అన్నీ కూడా వేలాడదీసి. ఇదైతే ముద్ద కాదండి, పింక్ చుక్క మల్లి అండి. ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే ఒక గెలలాగా ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఉండండి. చూడండి ఇటువైపు పడింది, దాన్ని తీసి చూపిస్తాను. భలే ఉంది చూసారా, ఇదంతా మొద్ద అనమాట చుక్కమల్లిలో. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అసలు చాలా అందంగా ఉంది కదండి. చుక్కమల్లి వైటే తెలిసిన వాళ్ళకి ఈ పింక్ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇది ఒక వెరైటీ కదా, అందుకోసం అనమాట. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అవి. అయితే ఈ మడుల్లో కూడా మనకి బచ్చలి, ఆకుకూరలు ఇవన్నీ కనిపిస్తాయండి. బంతి చూసారా, ముద్ద బంతులు ఎంత బాగున్నాయో చక్కగా. అయితే బంతి చామంతి టైం అయితే దాదాపుగా అయిపోయిందండి. అదే అన్నారు పద్మజ గారు, మీరు ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని. ఇక్కడ ఎడీనియమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్గా ఇదిగోనండి పద్మజ గారి టెర్రస్ గార్డెన్ అనమాట ఇదంతా. మీకు ఓ పక్క చూపిస్తున్నాను అంతే. ఇక్కడ వాటర్ యాపిల్ కూడా ఉంది చూసారా. ఈ మందార దగ్గర నుంచి స్టార్టింగ్ అనమాట. మొత్తం ఈ చుట్టూ చూపిస్తాను మీకు. ఇక్కడే మీకు ఇవి కూడా కనిపిస్తాయి చూసారా. పింక్ కలర్లో కూడా ఎడీనియమ్స్ అండి ముద్ద. ఎంత బాగున్నాయి చూడండి. అదిగో దూరంగా కనిపిస్తుంది కదా బోగన్విలియా ఎలా ఉందండి. ఆకే కనిపించట్లేదు పింక్ కలర్లో, చాలా బాగుంది కదా. ఆ పక్కనే డ్రాగన్ ఉందండి. అంటే మీకు ఓవరాల్గా చూపిస్తున్నానండి గార్డెన్. ఇక్కడే మధ్యలో మీకు ఈ దేవగన్నేరు, ఆ చివరి కూడా రెడ్ కలర్లో ఎడీనియము, వైట్ బోగన్విలియా, బంతులు ఇవన్నీ మడుల్లో చక్కచక్కగా పక్కపక్కన కుండీలు పెడుతూ చాలా చక్కగా ఉందండి గార్డెను. నెక్స్ట్ వీడియోలో కూడా మనం చూద్దామండి. ఇంకా చాలా ఉన్నాయి పద్మజ గారి గార్డెన్లో చూడాల్సినవి. వంకాయల్లో వెరైటీ అన్నాను కదండి. ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి చూడండి. అసలు సాధారణంగా అండి కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి కదా ఈ తెల్ల వంకాయలు, కానీ చూడండి ఎంత బాగున్నాయో. పచ్చివి తినాలనిపించే అంత బాగున్నాయి కదండి. ఇక్కడ హ్యాంగింగ్ పాట్లో పిట్యూనియా ముద్దండి. కలర్ చూడండి ఎంత అందంగా ఉందో, గులాబీలని మరిపించేలా ఉంది కదా. ఇగోండి ఇదో రకం ఎడీనియం అండి. ఎడీనియమ్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా చూద్దామండి. కొమ్మల ద్వారా పెట్టారు, విత్తనాలతో పెట్టారు, అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఇదిగోండి ఇదో మందార అనమాట, ఆరెంజ్ కలర్ ముద్ద. చాలా పెద్ద చెట్టు అయింది కదా. ఇదైతే బుష్లాక్ వైన్ అండి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.